Dear friends, welcome to Kakate Current Affairs. Today we are on 18th of February current affairs now. February 18th current affairs in examination point of view ఏంటో చూసేటట్టే ఫస్ట్ మనకి సుప్రీం న్యాయమూర్తుల ప్రమాణ స్వీకారం అనేటువంటి హెడ్డింగ్తోని ఫొటోస్ ఇచ్చారు. జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, జస్టిస్ నవీన్ సిన్హా, జస్టిస్ మోహన్ ఎం శంతన్ గౌడర్, జస్టిస్ దీపక్ గుప్తా, జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్, వీళ్ళ ఐదుగురు కూడా ప్రమాణ స్వీకారం చేశారు. వీళ్ళు ప్రమాణ స్వీకారం చేసేసరికి వీరి సంఖ్య 28కి పెరిగింది. 31 ప్రొవిజన్ ఉంది, ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. 28 మంది సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ప్రస్తుతం ప్రజెంట్ పనిచేస్తున్నారు. అయితే ఈ 28 మందిలో ఒకే ఒక్కరు మహిళ ఉన్నారు. ఆమె పేరు జస్టిస్ ఆర్ భానుమతి గారు. ఆమె 2014లో నియమితులై జస్టిస్ ఆర్ భానుమతి గారు ప్రస్తుతం కొనసాగుతున్నారు. 2 హైకోర్టులకు మహిళలు ప్రధాన న్యాయమూర్తులుగా కొనసాగుతున్న వారిని ఎందుకు తీసుకోలేదో తెలియదని సీనియర్ న్యాయవాది ఇందిరా జయసింగ్ అన్నారు. సో సుప్రీంకోర్టు నెలకొల్పిన 39 ఏళ్ల తర్వాత అంటే 1989లో తొలిసారిగా జస్టిస్ ఎం ఫాతిమా బీబీని నియమించారు సుప్రీంకోర్టు మహిళా న్యాయమూర్తిగా. సుప్రీంకోర్టులో 2 మహిళలు ఉన్న సందర్భాలు 2 సార్లే ఉన్నాయట. 2011-14 మధ్య జస్టిస్ జ్ఞాన్ సుధా మిశ్రా, జస్టిస్ రంజనా ప్రకాష్ దేశాయ్లు. 2014లో జస్టిస్ రంజనా ప్రకాష్ దేశాయ్, జస్టిస్ ఆర్ భానుమతి న్యాయమూర్తులు ఉండగా 2013లో ఒక రోజున జస్టిస్ జ్ఞాన్ సుధా మిశ్రా, జస్టిస్ రంజనా ప్రకాష్ దేశాయ్లు ద్విసభ్య ధర్మాసనాన్ని నిర్వహించారు. సో ప్రస్తుతం ఎంతమంది ఉన్నారంటే ఒకళ్ళే ఉన్నారు, అది జస్టిస్ ఆర్ భానుమతి గారి పేరు గుర్తుపెట్టుకుంటే చాలు. ఇంకెవరైనా మహిళా నియమితులు అయితే అప్పుడు చెప్పుకుందాం. సో మనకి అడగడానికి అవకాశం ప్రశ్న ఏంటంటే నెంబర్ అడగచ్చు, లేదా ప్రస్తుతం సుప్రీంకోర్టులోని మహిళా న్యాయమూర్తుల సంఖ్య ఎంత అంటే 1 అని చెప్పుకోవాలి. ఆమె పేరు జస్టిస్ ఆర్ భానుమతి. నెక్స్ట్ న్యూస్ చూసినట్లయితే ఉగాదికి ఆయిల్ పామ్ సిద్ధం అనేటువంటి న్యూస్ చూస్తున్నాం. మనం ఇక్కడ దమ్మపేటలో శరవేగంతో పామాయిల్ పరిశ్రమ పనులు కొనసాగుతున్నాయి. ఉగాదికి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి చేతుల మీదుగా ప్రారంభించాలని చెప్పి చూస్తూ ఉన్నారు. మలేషియా సాంకేతిక పరిజ్ఞానంతో దీన్ని నిర్మిస్తున్నారు. గంటకు 60 టన్నుల సామర్థ్యంతో ఇది పనిచేస్తుందని చెప్తున్నారు. అయితే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం అప్పారావుపేట సమీపంలో ప్రభుత్వ ఆధ్వర్యంలో నెలకొల్పుతున్నటువంటి పామాయిల్ పరిశ్రమ ఇది. ప్రభుత్వ ఆధ్వర్యంలో నెలకొల్పుతున్నటువంటి పామాయిల్ పరిశ్రమ ఇది. దీన్ని 2015లో స్టార్ట్ చేయగా ప్రస్తుతం ఇది తుది దశకు చేరుకుంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 12,000 హెక్టార్లలో ఆయిల్ పామ్ పంట సాగుతుంది. మిగతా జిల్లాలో విస్తరించాలని చెప్పేసి దీన్ని భావిస్తూ ఉన్నారు. సో ఇటీవల ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్మించుతున్నటువంటి పామాయిల్ పరిశ్రమ ఎక్కడ నిర్మిస్తున్నారంటే మనం దమ్మపేట మండలం అప్పారావుపేట గ్రామ సమీపంలో అని ప్రభుత్వం నెలకొల్పుతున్న పామాయిల్ పరిశ్రమ త్వరలో ప్రారంభమవుతుందని చెప్పారు. అప్పారావుపేట, అక్కడ అశ్వరావుపేట ఉంది, మరి గ్రామం పేరు అప్పారావుపేట కావచ్చు, ఒకసారి కన్ఫర్మ్ చేసుకుందాం. మొత్తానికి అయితే పేపర్లో అయితే అప్పారావుపేట అని ఇవ్వడం జరిగింది. ఎస్, అప్పారావుపేటలో నిర్మిస్తున్నటువంటి పామాయిల్ పరిశ్రమకు మలేషియా పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నారు. తుమ్మల నరసింహరావు గారు మాట్లాడుతూ పరిశ్రమ లాభాలు రైతులకు చెందుతాయి. అశ్వరావుపేటలో పరిశ్రమ సామర్థ్యం 30 టన్నులకు పెంచాం. అప్పారావుపేట పరిశ్రమల్లో గంటకు 60 టన్నుల గెలలను ఆడించవచ్చు అని చెప్తున్నారు. సో అశ్వరావుపేట వేరు, అప్పారావుపేట వేరు. అశ్వరావుపేటలో ఉన్నటువంటి దాన్ని 30 టన్నులకు పెంచారు సామర్థ్యాన్ని. ఇప్పుడు అప్పారావుపేటలో గంటకు 60 టన్నుల గెలలను ఆడించేటువంటి సామర్థ్యం కలిగినటువంటి దాన్ని నిర్మిస్తూ ఉన్నారు. దీనికి 52 కోట్లు ఖర్చు అవుతున్నాయి. సో దీని త్వరలో సీఎం గారు ప్రారంభిస్తారు. నెక్స్ట్, సో దీని క్వశ్చన్ ఏ విధంగా అడగచ్చు అంటే తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో పామాయిల్ పరిశ్రమ ఎక్కడ నెలకొల్పుతున్నారంటే దమ్మపేట మండలం అప్పారావుపేట అని మనం జవాబు ఇచ్చుకోవాలి. సో ఎట్ విచ్ ప్లేస్ గవర్నమెంట్ ఆర్గనైజ్డ్ పామాయిల్ ఇండస్ట్రీ ఈజ్ గోయింగ్ టు బి స్టార్టెడ్ అంటే అప్పుడు మనం అప్పారావుపేట అనే విలేజ్ అని చెప్పుకోవాలి. ఇక్కడ చెన్నై తమిళనాడు రాష్ట్ర శాసనసభలో 29 సంవత్సరాల అనంతరం బల పరీక్ష నిర్వహించనున్నారు. 1952లో ఒకసారి నిర్వహించారట. రాజాజీపై విమర్శలు రాయడంతో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడితే బల పరీక్ష చేశారు. అప్పుడు రాజాజీ గారు నెగ్గారు. 1952లో ముఖ్యమంత్రి కరుణానిధికి డిఎంకే కోశాధికారి పదవి నుంచి ఎంజీఆర్ను తొలగించారు. అప్పుడు శాసనసభ్యులు ఎంజీఆర్కు మద్దతు పలికారు. దీంతో అవిశ్వాసాన్ని ప్రవేశపెట్టగా కరుణానిధి గారు నెగ్గారు. 1988లో ఎంజీఆర్ మరణించిన తర్వాత అన్నాడీఎంకే ఆయన భార్య జానకి జయలలిత వర్గాలుగా చీలిపోయింది. అప్పుడు శాసనసభలో కాంగ్రెస్ మిత్రపక్షం అన్నాడీఎంకే కూటమి 198 మంది అంటే అప్పుడు జానకి గారే మద్దతుతోని జానకి గారు 97 మందితో జానకి గారు గెలవడం అనేది జరిగింది. ఆ తర్వాత రాష్ట్రపతి పాలన రావడం, తదనంతరం జయలలిత గారు ముఖ్యమంత్రి కావడం మీకు తెలిసిందే.
సో ఇప్పటివరకు 3 సార్లు బల పరీక్ష అనేది చెన్నై శాసనసభలో, తమిళనాడు శాసనసభలో జరిగింది. ఇది 4వసారి అనమాట. సో ఈరోజు జరిగిన దాంట్లో పళనిస్వామి ఆల్రెడీ గెలిచాడని చెప్పేసి న్యూస్ వచ్చేసింది. సో పళనిస్వామి గారు ముఖ్యమంత్రిగా కొనసాగనున్నారు. తమిళనాడులో శాసనసభలో ఇప్పటికి ఎన్నిసార్లు బల పరీక్ష జరిగింది అని అంటే ఈరోజు జరిగిన దాంతో 4వసారి. కానిస్టేబుల్ ఫలితాలు వెల్లడించారని చెప్పేసి న్యూస్ వచ్చింది. సో మీరు ఎవరైనా సెలెక్ట్ అయితే మీకు అందరు కూడా కంగ్రాచులేషన్స్ అండ్ కీప్ ప్రిపేరింగ్. ఎందుకంటే ఎస్ఐ అవి పోస్టులు ఇంకా పై స్థాయికి మీరు కొనసాగాలని చెప్పేసి మీరు ఆశిస్తూ ఉన్నాం. సో వచ్చిన వాళ్ళందరికీ కూడా కంగ్రాచులేషన్స్. కొత్త ఖండం అండి అనేటువంటి న్యూస్ చూస్తున్నాం మనం ఇక్కడ. పసిఫిక్ మహాసముద్రంలో 8వ ఖండం అని చెప్పేసి శాస్త్రవేత్తలు గుర్తించారు. అయితే ఖండం అనేది పూర్తిగా భూభాగం పైకి తేలిలేదు, కానీ సముద్రంలో ఉన్నప్పటికీ కూడా దాని ఖండం యొక్క హోదా ఇస్తున్నారు. పసిఫిక్ మహాసముద్రంలో మునిగిపోయి ఉంటే దాదాపు నిజానికి దీనికి ఉనికి చాలా కాలం కిందే బయటపడింది. అయితే ఖండాలకు ఉన్నటువంటి లక్షణాలు ఉన్నాయా లేవో అని చెప్పేసి పరీక్షించి ఇప్పుడు దాన్ని ప్రకటిస్తున్నారు. ఒక పరిశోధన పత్రంలో దీన్ని వెల్లడించారు. పసిఫిక్ మహాసముద్రంలో నైరుతి భాగాన న్యూజిలాండ్కు సమీపంలో సుమారు 50 లక్షల చదరపు కిలోమీటర్ల వరకు విస్తరించిన జీలాండియా 94% వరకు నీటిలోనే మునిగి ఉంటుంది. ఖండ పట్టణంతో కాంటినెంటల్ క్రస్ట్తో కూడుకున్న దీని దీవుల్లో కొన్ని 3 భాగాలు మాత్రమే పైకి కనిపిస్తాయి. న్యూజిలాండ్కు చెందిన దక్షిణ ఉత్తర దీవులు వీటిలోని అంతర్భాగాలే అని చెప్పేసి న్యూ కాలడోనియా దీనిలోని అంతర్భాగాలని చెప్తున్నారు. అందుకే దీన్ని న్యూజిలాండ్ ఖండం అని కూడా పిలుచుకుంటున్నారు. మొత్తానికి దీనికి జీలాండియా అనేటువంటి పేరు పెట్టేటువంటి అవకాశం ఉంది. సో కొత్త ఖండంగా భావిస్తున్నటువంటి ఈ భూభాగానికి ఏ పేరు పెడుతున్నారంటే జీలాండియా అని మనం చెప్పుకోవాలి. ఇంకా అధికారికంగా ప్రకటించలేదు, ప్రకటించినప్పుడు మనం దాన్ని చూద్దాం. సో ఇటీవల 8వ ఖండంగా భావిస్తున్న భూభాగానికి ఏ పేరు పెట్టబోతున్నారు అని అడిగితే మనం దాన్ని ఏం చెప్పుకోవాలంటే జీలాండియా అని చెప్పుకోవాలి. సో సైంటిస్ట్ ఆర్ న్యూలీ డిస్కవర్డ్ న్యూ కాంటినెంట్. సో న్యూ కాంటినెంట్. సో వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ది న్యూ కాంటినెంట్ విచ్ ఈస్ డిస్కవర్డ్ బై సైంటిస్ట్ అని చెప్పేసి అంటే జీలాండియా అని మనం చెప్పుకోవాలి. ఇక నాస్కామ్ సదస్సు జరిగింది ఐటీలో మేటి తెలంగాణ. ఆ సదస్సులో కేటీఆర్ గారు చెప్పారు. ఈ సదస్సు ఎక్కడ జరిగిందంటే ముంబైలో జరిగింది. నాస్కామ్ అంటే మీకు తెలుసు. సో నాస్కామ్ అంటే నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్వేర్ అండ్ సర్వీసెస్ కంపెనీస్. నాస్కామ్ నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్వేర్ అండ్ సర్వీసెస్ కంపెనీస్ నాస్కామ్. దీని చైర్మన్ ప్రస్తుతం మిస్టర్ గుర్నాని దీని చైర్మన్. సో ఇది దీని యొక్క హోమ్ పేజ్. దీని చైర్మన్ గుర్నాని గారు, మిస్టర్ గుర్నాని నాస్కామ్ చైర్మన్. ఈ నాస్కామ్ సదస్సు అనేది ముంబైలో జరిగింది. సో ఈ నెక్స్ట్ ఇయర్ హైదరాబాద్లో జరగనుంది. 2018 మార్చి 11 నుంచి 14 వరకు హైదరాబాద్ జరుగుతుంది. దీంట్లో కేటీఆర్ ప్రసంగించారు. సో మనకేంటంటే నాస్కామ్ సదస్సు ఎక్కడ జరిగింది 2017లో అని అంటే మన ముంబైలో జరిగిందని చెప్పుకోవచ్చు. 18లో ఎక్కడ జరగనుంది అంటే హైదరాబాద్లో జరగనుంది. సో వేర్ ఇస్ ద నాస్కామ్ కాన్ఫరెన్స్ ఈజ్ హెల్డ్ అని అంటే ఆన్సర్ ఈజ్ ముంబై. అండ్ గోయింగ్ టు బి హెల్డ్ ఇన్ ఎట్ విచ్ ప్లేస్ నాస్కామ్ కాన్ఫరెన్స్ ఈజ్ గోయింగ్ టు బి హెల్డ్ అని అంటే ఇన్ 2018 అని అడిగితే అప్పుడు మనం హైదరాబాద్ చెప్పాలి. సో వన్డే ప్రపంచ కప్కు భారత మహిళల క్రికెట్ జట్టు అర్హత సాధించడం జరిగింది. సో సూపర్ 6లో టోర్నీకి అగ్రస్థానంలో చేర్చుకోవడం ద్వారా మరో మ్యాచ్ మిగిలిండగానే బెర్త్ ఖాయం చేసుకుంది. సో ఇటీవల భారత మహిళల జట్టు ఏ క్రీడలో ప్రపంచ కప్కు అర్హత సాధించింది అని అడిగితే మనం క్రికెట్ అని చెప్పుకోవాలి. సో భారత మహిళల క్రికెట్ జట్టు ప్రపంచ కప్కు అర్హత సాధించింది. మేక్ ఇన్ ఇండియాలో భాగంగా దాన్ని స్ఫూర్తిగా తీసుకొని INSV తరిణి అనేటువంటి నౌకని సెయిలింగ్ బోట్ని నేవీల భారత నౌకాదళంలో విశాఖపట్నంలో చేర్చారు. సో మేక్ ఇన్ ఇండియా స్ఫూర్తితో భారత్లో తయారీ విశాఖ సముద్ర జలాల్లో ప్రవేశపెట్టబడిన సెయిలింగ్ బోట్ ఏది అని అంటే అప్పుడు మనం ఏం చెప్పుకోవాలంటే దీని పేరు INSV తరిణి అని చెప్పుకోవాలి. సో దీన్ని నెదర్లాండ్స్కి చెందినటువంటి డిజైన్ తీసుకొని చేశారు. ఇక నెక్స్ట్ చూసినట్లయితే సాగరమాల ప్రగతి బల అనేటువంటి న్యూస్ ఇది. సాగరమాల అంటే సముద్రం పక్కన ఉన్నటువంటి సిటీస్ షిప్పింగ్ యార్డ్స్ వాటిని పోర్టులను సాగరమాల ప్రగతి బల అంటే సముద్ర తీరంలో ఉన్నటువంటి పోర్టులన్నింటినీ కూడా కలుపుతూ జాతీయ రహదారులు నిర్మించడం అనేది సాగరమాల అనేది పథకం యొక్క ఉద్దేశం. కేంద్ర ప్రభుత్వం పథకం ఇది సాగరమాల అనేది. అయితే జాతీయ రహదారులు నిర్మిస్తూ ఉన్నారు. దీనికి జల రవాణాతో జాతీయ రహదారులు అనుసంధానం చేయడానికి ఇక్కడ 20,000 కోట్ల పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్లో పెట్టనున్నారు. ఎక్కడ ఖర్చు చేస్తారో ఏమేమి చేస్తున్నారు అంటే ఏలూరు నుంచి విజయేశ్వరం వరకు 74 కిలోమీటర్ల గోదావరి కాలువని జల రవాణాకు అనుగుణంగా విస్తరించనున్నారు. ఏలూరు నుంచి విజయేశ్వరం వరకు 74 కిలోమీటర్ల గోదావరి కాలువని వెడల్పు పెంచి జల రవాణాకు అనుగుణంగా విస్తరిస్తారు.
అదేవిధంగా తాడేపల్లిగూడెం భీమవరం మధ్య జాతీయ రహదారి నిర్మాణం 216 జాతీయ రహదారి విస్తరణ. గుండుగలను కొవ్వూరు రహదారిని జాతీయ రహదారిగా మారుస్తారు. జల రవాణాకు జిల్లాలో 1000 కోట్లు, జాతీయ రహదారులకు 10,000 కోట్లు ఖర్చు చేస్తారు. సో ఎక్కడెక్కడ ఏమేమి నిర్మించనున్నారని గుర్తుపెట్టుకోవాలి. ఈ 74 కిలోమీటర్ల గోదావరి కాలువ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు, ఏలూరు నుంచి విద్యేశ్వరం వరకు, తాడేపల్లిగూడెం భీమవరం మధ్య జాతీయ రహదారి నిర్మాణం, జాతీయ రహదారి నెంబర్లు, ఇవి కూడా అన్నీ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మీకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్, ఇవి అడిగేటువంటి అవకాశం ఉంది. ఏలూరు నుంచి విజయేశ్వరం వరకు గోదావరి కాలువని ఎన్ని కిలోమీటర్లు విస్తరించనున్నారు అని అడిగితే మనం అప్పుడు 74 కిలోమీటర్లు అని చెప్పుకోవాలి. సో ఇది మనకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ బిట్స్ ఇవి. సో కాకుండా మనకి సాక్షి పేపర్లో గురుకుల పోస్టులకు సంబంధించి కొన్ని బిట్స్ ఇవ్వడం జరిగింది. టీచింగ్ యాప్టిట్యూడ్ అనుకుంటా ఇది. సో ఉపాధ్యాయుడి ప్రాథమిక బాధ్యత ఏంటి అనేటువంటి ఇక్కడ ఇచ్చారు. తర్వాత 150 ఏళ్ళు పూర్తి చేసుకున్నటువంటి హైకోర్టు ఏది అనేటువంటి క్వశ్చన్ ఇక్కడ వేయడం జరిగింది. ఇది ఆల్రెడీ మనం కరెంట్ అఫైర్స్లో చెప్పుకున్నది. ఇటీవల ఏ హైకోర్టు స్వర్ణోత్సవాలు ఘనంగా నిర్వహించుకున్నారు అంటే ఢిల్లీ అనేటువంటిది ఆన్సర్. దీనికి 37th క్వశ్చన్ 1. సో ఢిల్లీ. ఇటీవల 150 ఏళ్ళు పూర్తి చేసుకున్నటువంటి హైకోర్టు ఏది అని అంటే అలహాబాద్ హైకోర్టు 150 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. సో ఈ 2 క్వశ్చన్స్ కూడా మన వీడియోస్లో మనం చెప్పుకున్నటువంటివి, ప్రీవియస్ వీడియోస్లో ఒకసారి చెక్ చేసుకున్న పర్లేదు, మీకు అందులో ఉంటాయి. విషయం ఏంటంటే మనకు ఓన్లీ కరెంట్ అఫైర్సే కాకుండా మిగిలిన సబ్జెక్ట్స్లో నుంచి న్యూస్ కూడా, బిట్స్ కూడా ఇందులో మనకి వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి వీడియోస్ చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ని. సో ఇవి ఈరోజు ఉన్నటువంటి న్యూస్ పేపర్ ఇంపార్టెంట్ క్లిప్స్. ఫ్రెండ్స్, మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ బటన్ ప్రెస్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, రెడ్ బటన్ నొక్కేసి. అదేవిధంగా సోషల్ నెట్వర్కింగ్ వెబ్సైట్స్లో షేర్ చేయండి. కాకతీయ కరెంట్ అఫైర్స్ యాప్ డౌన్లోడ్ చేసుకోవడం ద్వారా వీక్లీ టెస్ట్లు అనేవి మీరు రాయొచ్చు. సో టుమారో యు ఆర్ గోయింగ్ టు రైట్ 2 క్విజెస్. 2 క్విజులు రేపు అప్లోడ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.